జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 4 శ్రీమదాంధ్ర మహాభారతం వ్యాస మహాభారతములోని ధర్మాలను చెప్పుకుంటున్నాం. ఈరోజు ఈ 4వ చాప్టర్లో 13వ విభాగాన్ని చెప్పుకుందాం. పాండవుల తండ్రి పాండురాజు మహాబలవంతుడు, చాలా బలవంతుడు. అతడు తనకు వచ్చినటువంటి కురు సామ్రాజ్యాన్ని అంతటినీ తన అన్నయ్యటువంటి ధృతరాష్ట్రుడికి అప్పగించి అతను రాజ్యాలపైన యుద్ధం చేసి రాజ్యాన్ని విస్తరిస్తూ ఉంటాడు. అలా రాజ్యాన్ని తన అన్నకు అప్పగించి అతను తన 2 భార్యలతో అడవిలో కొన్నాళ్ళు ఉండడానికి వెళ్తాడు. అలా వెళ్ళి ఉన్నప్పుడు ఆయనతో పాటుగా కుంతి, మాద్రి ఉన్నారు. ఒకరోజు అతడు వేట కూడా చేస్తున్నాడు. ఆ వేటలో 2 జింకలు నాట్యం చేస్తూ రసక్రీడలో తేలుతూ ఉన్నవి. వాటిని చూసినటువంటి ఈ పాండురాజు అవి సాధారణ జింకలే అనుకుని అవి ఒకదాని ఒకని అంటే ఆడ మగ జింకలు సాంగత్యంతో సంపర్కంతో ఉన్నవని తెలుసుకున్నవాడై ఒక అమ్మును గురి చూసి వదిలాడు. ఆ అమ్ము వెళ్ళి ఆ జింకలలో మగ జింకకు తగిలింది. వెంటనే ఆ మగ జింక ఋషి రూపంగా మారిపోయింది. అంటే ఆ 2 జింకలు కూడా ఆడ మగ జింకలు. కింద మహర్షి అతని భార్య, వారు జింకలుగా మారి రమిస్తూ ఉన్నారు. అందులోని ఈ కింద మహర్షి అనే జింకను పాండురాజు శరంతో కొట్టాడు. చూశాడు కింద మహర్షి, పాండురాజా, నీకు ధర్మము తెలియదా? మహా ఉత్తముడు వ్యాస మహర్షి, అతనికి జన్మించిన వాడివి నీవు ధర్మము తెలియక చరిస్తున్నావే. నీకు తెలియని ధర్మముల ఇవి, ఎందుకు ఇలా అధర్మంగా నన్ను కొట్టావు అని అడిగాడు కింద మహర్షి. పాండురాజు వచ్చి నమస్కరించి, మహర్షి క్షమించండి, మీరు ఋషులు జింకల రూపంలో ఉన్నారని నేను గుర్తించలేకపోయాను. జింకలు అనుకొని నేను బాణం వేసి కొట్టాను అని సమాధానం ఇచ్చాడు. పాండురాజా, నీవు ధర్మంగా కూడా మాట్లాడడం లేదు. 100 అశ్వమేధయాగాలు చేయించావే మీ అన్నతో, సామ్రాజ్యాన్ని అంతటికీ అన్నాన్ని ఆయనకి ఇచ్చావే, నీకు ఈ ధర్మం తెలియదా? 2 జింకలు ఒకదానితో ఒకటి పెనవేసుకొని రమిస్తూ ఉంటే వాటిని నీవు బాణంతో కొట్టవచ్చునా? ధర్మశాస్త్రం తెలీదా నీకు? చెప్పు. సంభోగంలో ఉన్నటువంటి మానవులను కానీ జీవులను కానీ సంహరింపరాదు అనేది ధర్మశాస్త్రం. అలాగనే ఆరోగ్యం లేక పడి ఉన్న జీవులను వేటాడరాదు. కాలు విరిగి పడిపోయినటువంటి జంతువులను కూడా వేటాడరాదు. ఇది నీకు తెలియదా? నడవలేని జంతువులను, ప్రసవిస్తున్నటువంటి జంతువులను, అనారోగ్యంతో ఉన్న జంతువులను కిరాతకులు కూడా ఆడరాదు అనేది శాస్త్ర నియమం. నీకు తెలియదా? సంభోగంలో ఉన్న నన్ను నీవు ఇలా బాణంతో కొట్టి హింసించావు కనుక నీకు తప్పక శిక్ష ఉండవలేను అంటాడు కింద మహర్షి. అలా అనగానే రాజు ఇలా అంటున్నాడు, పాండురాజు, మునివర్య, రాజులు అంటే క్షత్రియులు వేట ఒక ధర్మమే వారికి. జంతువులను వధించుట రాజులు వేటలో చేయుదురు. ఇది అధర్మము కాదే. తనకు చిక్కినటువంటి శత్రువునైనా విడిచిపెడతాడేమో కానీ రాజు తనకు చిక్కిన వేటలోని జంతువులను విడిచిపెట్టడు, వేటాడుతాడు.
పూర్వము అగస్త్య మహర్షి ఇలా వేటాడిన జంతువులను పితృకర్మలలో వడ్డించవచ్చును అని చెప్పి ఉన్నారు. అంటే ఇలాంటి కార్యక్రమాలకు జంతువులను వేటాడుట తప్పు కాదు అని చెప్పిన వారు అగస్త్యుల వారు. మరి మీరు నన్నెందుకు ఇలా నిందిస్తున్నారు? మీరు జింకలుగా మారి ఉన్నారు. మీరు ఋషివరులని నేను తెలుసుకోలేకపోయాను, జింకలను భావించాను, అందుకని బాణం వేశాను, నన్ను ఎలా నిందిస్తారు అని కొంచెం గట్టిగానే మాట్లాడాడు పాండురాజు. కింద మహర్షికి మళ్ళా కోపం వచ్చింది. పాండురాజా, నీలో పశ్చాత్తాపం నాకు కనపడలేదు. ధర్మాన్ని వక్రీకరించి చెప్తున్నావు, ఋషులపైన ఆపాదిస్తున్నావు. సంభోగంలో ఉండే జంతువులను కానీ మానవులను కానీ సంహరించరాదు అనేది, బాధించరాదు అనేది ధర్మశాస్త్ర నియమం. దాన్ని నువ్వు ఉల్లంఘించావు గనుక నేటి నుంచి నీవు నీ భార్యలతో కానీ ఇంకా ఏ స్త్రీతో కానీ సంగమిస్తే తక్షణమే నీవు మరణింతువు. నీతో పాటుగా సంగమించబడిన ఆ స్త్రీమూర్తి కూడా నీతో పాటు అనుసరించవలనే అనేది నా శాపము అని శాపించాడు. అంటే పాండురాజు ఇక ముందు తన భార్యతో కానీ వేరే స్త్రీతో కానీ సంగమిస్తే అతడు తక్షణమే చనిపోతాడు, అతడు సంగమించిన ఆ స్త్రీమూర్తి కూడా చనిపోతుంది అనేది ఆ ఋషి యొక్క శాపం. అలా పాండురాజును ఆ కింద మహర్షి శపించి తన ప్రాణములు విడిచిపెట్టాడు. అందుకనే పాండురాజుకు స్వాభావికంగా పుత్రులు కలుగలేదు. జై శ్రీమన్నారాయణ.